చీకట్లు తొలగించే జీవవాక్యము, వేదనలు పాపే ఆదరణ కలిగించే క్రీస్తు వాక్యము, చింతలన్నీ తీర్చే చీకట్లు తొలగించే జీవవాక్యము, వేదనలు పాపే ఆదరణ కలిగించే క్రీస్తు వాక్యము. ప్రతి ప్రశ్నకు జవాబునిచ్చేది, సమస్యల నుండి విడుదలనిచ్చేది. ప్రతి ప్రశ్నకు జవాబునిచ్చేది, సమస్యల నుండి విడుదలనిచ్చేది. నిత్య జీవముకు మార్గము చూపునది. జీవవాక్యము, క్రీస్తు జీవవాక్యము, జీవవాక్యము, క్రీస్తు జీవవాక్యము, జీవవాక్యము, క్రీస్తు జీవవాక్యము, జీవవాక్యము, క్రీస్తు జీవవాక్యము. క్రీస్తునందు ప్రియమైన క్రీస్తు జీవవాక్యము టీవీ ప్రేక్షకులకు మన ప్రభువైన యేసు ఘననామమున శుభవందనములు. ఈ కార్యక్రమం ద్వారా మీరు ఆత్మీయంగా ఎంతో బలపడుతున్నారని మేము నమ్ముతున్నాము. ఇప్పుడు దైవ సేవకులు పాస్టర్ పి. జాన్ కాల్విన్ గారి వర్తమానాన్ని విందాం. ముని మనముడైన అబియా యూదా రాజ్యం పైన రాజుగా మరి ఆయన వ్యవహరిస్తున్నాడు. దావీదు తర్వాత సొలొమోను తర్వాత రెహబాము కాలంలో రాజ్యం 2 ముక్కలు అయిపోయింది. అప్పటి వరకు కూడా యునైటెడ్ మొనార్కీ అంటారు. ఒకటే రాజ్యం ఉండేది. సాల్ తర్వాత డేవిడ్, సోలమన్, రెహబాం బాగుండేది. అయితే ఎప్పుడైతే సొలొమోను హృదయం దేవుని మంచి తొలగిపోయిందో అన్య దేవతలను వెంబడించాడు, అన్య దేవతలకు బలిపీఠాలు కట్టాడు, దేవుని ఉగ్రత వచ్చినది. అయితే ఆయన సొలొమోను కాలంలో ఆ యొక్క దేవుని యొక్క ఉగ్రత చూడలేదు. కానీ రెహబాము టైంలో రాజ్యం 2 ముక్కలు అయిపోయింది. అబియా 3 సంవత్సరాలు యెరూషలేములో ఏలాడు. చూడండి 13వ అధ్యాయం 1వ వచనం. రాజైన యెరోబాము. ఎవరు ఈ యెరోబాము? యెరోబాము సొలొమోను కాలంలోనే రాజైన సొలొమోనుకి వ్యతిరేకంగా ఆయన తిరగబడి వేరొక రాజ్యాన్ని ఆయన మరి చేశాడు. అంటే ఇశ్రాయేలు 2 ముక్కలు చేశాడు. ఇశ్రాయేలులందరినీ కూడా ఆయన దావీదు కుటుంబాలతో మనకు సంబంధం లేదు, ఇంకా మనం విల్ బి ఇండిపెండెంట్ అని చెప్పేసి వీళ్ళందరినీ కూడా పోగు చేసుకున్నాడు. సో అక్కడ నుంచి ఉత్తర రాజ్యం ఇజ్రాయెల్ అంటారు, దక్షిణ రాజ్యము జూడా. సో 10 మంది 10 గోత్రాలను ఆయన తీసుకెళ్ళిపోయాడు యెరోబాము. ఓన్లీ 2 ట్రైబ్స్ మిగిలినాయి దక్షిణ రాజులు, జూడా అండ్ బెంజమిన్, రైట్. బెన్యామీను, యూదా గోత్రాలు మాత్రం మిగిలిపోయాయి. ఇశ్రాయేలీలు సంఖ్యలో చాలా అధికమైన వారు. యెరోబాము ఇశ్రాయేలులందరూ కూడా పాపము చేయుటకు కారకుడు. ఈయన గురించి మీరు దేవుని వాక్యం రాజుల గ్రంథము దినవృత్తాంతాలు చూసి నెబాతు కుమారుడైన యెరోబాము ఇశ్రాయేలీలు పాపము చేయుటకు కారకుడు అంట, ముఖ్య కారకుడు. సో ఇతను ఏం చేశాడంటే యెరూషలేములోనే ఎందుకు ఆరాధన చేయాలి మనం, అది యూదా వాళ్ళది రాజ్యం, మనం వేరొక ప్లేస్లో వర్షిప్ చేద్దాం. తర్వాత మనం ఒక దూడం చేసుకుందాం, మనకంటూ కొన్ని పిల్గ్రిమ్ స్పాట్స్ పెట్టుకుందాం. ఇష్యూడ్ మనం వేరు ఆచారాలు మనకంటూ ఆ యాజకులను ఏర్పాటు చేసుకుందాం, వాళ్ళలాగా ఎందుకు ఉండాలి అని చెప్పి ఇశ్రాయేలు పూర్తిగా డైవర్ట్ చేశాడు. చూడండి, రాజు అయిన యెరోబాము ఏలుబడిలో 18వ సంవత్సరం ముందు అబియా యూదా వారి మీద ఏలన ఆరంభించాను. అతడు 3 సంవత్సరములు యెరూషలేమును ఏలన. అతని తల్లి పేరు మీకాయ. 3వ వచనం చూద్దాం. అబియాకును యెరోబామునకు యుద్ధము కలుగగా అబియా 4 లక్షల మంది పరాక్రమశాలను సైన్యం ఏర్పరచుకొని యుద్ధమునకు సిద్ధము చేసి. చూడండి, అప్పటి వరకు ఇంత పెద్ద వార్ ఎప్పుడు జరగల. దావీదు కాలంలో వారు శత్రువుల మీద యుద్ధం చేశారు. సొలొమోను కాలంలో యుద్ధాలు ఎక్కువ లేవు, ఆయన చక్కగా దేశం సుభిక్షంగా ఉంది, ఆయన అంత కట్టడాల మీదే కాన్సన్ట్రేట్ చేశాడు. రెహబాం టైంలో కూడా అంత చెప్పుకోదగిన యుద్ధాలు లేవు. బట్ ఫస్ట్ టైం ఏ మేజర్ వార్, అది కూడా ఎవరెవరికి జరుగుతుంది, ఇశ్రాయేలుకి వారికే జరుగుతుంది కదా, దక్షిణ రాజ్యానికి ఉత్తర రాజ్యానికి. సో 2 ట్రైబ్స్కి, తర్వాత మిగిలిన 10 ట్రైబ్స్ జరుగుతూ ఉంది. దావీదుకి ముని మనవడు అబియా కదా, గ్రేట్ గ్రాండ్ సన్. సో ఈయన ఏం చేశాడంటే 4 lakhs వారియర్స్ని తీసుకొని బయలుదేరంట. పెద్ద యుద్ధం, సామాన్యమైన యుద్ధం కాదు. 4,000 కాదు, 40,000 కాదు, 4 లక్షల మంది.
యెరోబామును చూడండి 3వ వచనం, 8 లక్షల మంది పరాక్రమశాలను ఏర్పరచుకొని అతనికి ఎదురుగా వారిని యుద్ధమునకు వ్యూహపరిచాను. ఈయన డబుల్ 8 లక్షల మందితో రెడీ అయిపోయాడు. సో కంప్లీట్లీ అవుట్ మ్యాచ్డ్ అని చెప్పుకోవచ్చు. అవుట్ మ్యాచే కాడు. 4 lakhs వర్సెస్ 8 lakhs అంటే ఇద్దరు 1:2. సో కంప్లీట్లీ ఈయనకి చూసినట్టయితే ఛాన్సెస్ ఆర్ ఫ్యూ. 8 లక్షల మంది మీద పడ్డారంటే ఇట్ ఇస్ నో ఛాన్స్ ఇతనికి. ఇలాంటి పరిస్థితిలో అబీయా మరి ఎలా నిలబడగలిగాడు, ఎలా ఇంత ఫార్మడబుల్ ఇంత పెద్ద శత్రువు మీద ఎలా జయం పొందాడు అనే విషయాన్ని మనం ఈ దినాన నేర్చుకోబోతున్నాం. ఈ దినాన మన ధ్యానాంశము ప్రివైలింగ్ ఓవర్ ది ఎనిమీ, శత్రువుపై జయం పొందుట. మీద నోట్స్ ఉన్నట్లయితే యూ కెన్ టేక్ డౌన్ దిస్ నోట్స్. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మీరు ధ్యానం చేయొచ్చు. ప్రివైలింగ్ ఓవర్ ది ఎనిమీ, శత్రువుపై జయం పొందుట. క్రైస్తవులుగా, విశ్వాసులుగా వి ఆల్ హ్యావ్ ఎ కామన్ ఎనిమీ. ఎవరది? సాతానుడు. ఈజ్ ఎనిమీ ఆఫ్ అవర్ సోల్స్, ఎనిమీ ఆఫ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. వాడి పని ఎప్పుడు కూడా నాశనం చేయాలి. మనం పోరాడేది శరీరాలతో కాదు కానీ ప్రధానులతో, అధికారులతో, అంధకార సంబంధులకు, లోకనాథులతో, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతో పోరాడుతాం. ఎవ్రీ డే, ఎవ్రీ మూమెంట్ వీఆర్ అట్ వార్. యేసుక్రీస్తుని అంగీకరించిన దగ్గర నుంచి కూడా యు ఆర్ అట్ వార్, యుద్ధంలో ఉన్నారు. మన శత్రువు చిన్నోడు కాదు, వాడికి చాలా బలగం ఉంది. దురాత్మల సమూహములు అంట, దే ఆల్ ఆర్ ఫైటింగ్ అగైన్స్ట్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ అండ్ ద చర్చ్ అనేది జ్ఞాపకం చేసుకోవాలి. సాతానుగాడు నిరంతరాయం పనిచేస్తాడు. ఈరోజు చాలాసేపు పనిచేసే కాబట్టి కొంచెం రెస్ట్ తీసుకుందాం అనుకోడాడు. హీ విల్ బి ఆల్వేస్ అట్ యూ. ఎందుకంటే నువ్వు యేసుక్రీస్తుని నమ్ముకున్నావు కాబట్టి. యూ బిలాంగ్ టు ఎ డిఫరెంట్ కింగ్డమ్. ఈ లోకంలో 2 రాజ్యాలు ఉన్నాయి. ఏంటి ఆ రాజ్యం? ఒకటి సాతాను రాజ్యం, దాన్ని చీకటి రాజ్యం అంటారు. ఇంకోటి దేవుని రాజ్యం. అందుకని దేవుని రాజ్యము మీ మధ్యకు వచ్చింది. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఇన్ యువర్ మిడ్స్. సో యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి హీ హెస్ స్టార్టెడ్ అ డిఫరెంట్ కింగ్డమ్. ఆ కింగ్డమ్లో మనందరం ఉన్నాం కదా. సో మనం ఈ లోకంలో ఉన్నప్పటికి కూడా లోకానికి చెందిన వారంగా, ఈ లోకంలో ఉన్నప్పటికి కూడా ఈ లోక రాజ్య విలువల చొప్పున మనం పనిచేయం. వీ బిలాంగ్ టు ఎ డిఫరెంట్ కింగ్డమ్, వీ హ్యావ్ డిఫరెంట్ అడ్మినిస్ట్రేషన్, వీ హ్యావ్ డిఫరెంట్ కింగ్డమ్ వాల్యూస్. ఈ రాజ్య విలువలు మత్తయి సువార్త 5-6 చూస్తాం మనకు కొండ మీద ప్రసంగంలో ఎలా ఉండాలి మనది. సో వీ హ్యావ్ డిఫరెంట్ వాల్యూస్. వీ హ్యావ్ ఎ కింగ్, దట్ ఈస్ జీసస్ క్రైస్ట్. సో నువ్వు ఆ రాజ్యానికి చెందిన వ్యక్తి అని వాడికి తెలియదు సాతానికి. నువ్వు పలానా కాలేజీలో చదువుతున్నప్పుడు కూడా, పలానా ఆఫీసులో ఉద్యోగం చేసినప్పుడు కూడా హీ నోస్ నువ్వు ఏ రాజ్యానికి చెందిన వ్యక్తో. అండ్ అపోనెంట్, చీకటి రాజ్యానికి చెందిన శక్తులన్నీ కూడా దే కీప్స్ ఫైటింగ్ అగేన్స్ట్ యూ అండ్ దే ఆర్ మెనీ. మన సమూహములతో పోరాడుతున్నాడు. సో హౌ కెన్ వీ విన్ దిస్ వార్? దేవా ఎట్లా మరి యుద్ధం చేయడం? నాకు యుద్ధం వద్దయ్యా అనుకుందామా? దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్. నువ్వు వేసే నమ్ముకున్నావు అంటే యుద్ధం చేయాల్సిందే. లోకంలో మీకు శ్రమ కలుగును. యూ విల్ బీ పర్సిక్యూటెడ్, యూ విల్ బీ టెంప్టెడ్, యూ విల్ బీ గోయింగ్ త్రూ ట్రిబులేషన్. తప్పదు. బట్ నేను లోకమును జయించి ఉన్నాను అంటాడు యేసయ్య. హల్లెలూయా. భయపడద్దు. నేను లోకమును ఐ హ్యావ్ ఓవర్కమ్. నాలో మీరు కూడా జయం పొందుతారు. యూ విల్ ఓవర్కమ్ ద వరల్డ్. యూ హ్యావ్ ఓవర్కమ్ ద వరల్డ్ అన్నాడు. చిన్నపిల్లలారా, మీరు లోకమును జయించారు. లోకమును జయించిన విజయం మన విశ్వాసమే. యూ హ్యావ్ కాంకర్డ్. కనుక ప్రియులారా, వీ ఆర్ కాల్డ్ టు కాంకర్. ప్రకటన గ్రంథం అంతా కూడా మనం చూసినట్లయితే జయించువాడు నాతో కూడా సింహాసనం ముందు కూర్చున్న బిడ్డని, జయించువానికి ఇగో తెల్ల రాత్రితో, జయించువానికి క్రొత్త పేరు ఇస్తాను. జయించాలి. ఆల్రెడీ యేసయ్య జయం పొందాడు కదండి, మరి ఇంకా కొత్త జయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు సిలువలో సాతాను శక్తులన్నింటిని ఓడించాడు. హీ హాజ్ కాంకర్డ్ సిన్ అండ్ డెత్. బట్ ఈ లోకంలో ఎవ్రీడే లైఫ్లో వీ షుడ్ అప్లై దట్ విక్టరీ అండ్ వీ షుడ్ లివ్ ఇన్ విక్టరీ. అది ప్రతి దినం కూడా మనం జయం పొందుతున్నాం. వీ షుడ్ గెయిన్ విక్టరీ ఫ్రమ్ ద పవర్ ఆఫ్ సిన్, చీకటి శక్తి మీద, పాపం యొక్క శక్తి మీద. అబీయా ఎలా జయం పొందాడో మనం నేర్చుకోబోతున్నాం. అదే మన జీవితాల్లో కూడా అప్లై చేసుకుందాం ఆ ప్రిన్సిపల్స్. మొట్టమొదటి చూసినట్లయితే ఆయన ఎదురుగా 8 లక్షలు కనబడుతున్నారు. ఈయనకున్న బలగం చాలా తక్కువ. అయితే మొట్టమొదటి ఆయన జీవితంలో లక్షణం ఏంటంటే కాన్ఫిడెన్స్ ఇన్ గాడ్. మీ బైబిల్స్లో రాసుకోండి, మీ నోట్బుక్స్లో. కాన్ఫిడెన్స్, దేవునిలో ఆయన కలిగిన విశ్వాసం, నమ్మకం. కాన్ఫిడెన్స్ ఇన్ గాడ్. చూడండి అబీయా ఏం మాట్లాడుతున్నాడో. సెమరాయిము కొండ మీద నిలిచి ప్రకటించినది ఏమనగా, అబీయా
యెరోబామా అవతల కింగ్తో మాట్లాడుతున్నాడు, అవతల రాజుడు. యెరోబామా, ఇశ్రాయేలు వారలారా, మీరందరూ నాకు చెవియొగ్గుడు. ఇశ్రాయేలు రాజ్యమును ఎల్లప్పుడూ నిలిచినట్లుగా ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా దావీదుతోనూ అతని సంతానంతోనూ భంగము కాజాలని నిబంధన చేసి దానిని వారికి ఇచ్చారని మీరు తెలుసుకుందరు కదా. చూడండి, ఫస్ట్ ఏమంటే వి బిలాంగ్ టు ఎన్ ఇటర్నల్ కవనెంట్. భంగము కాజాలని నిబంధన దేవుడు మాతో చేశాడు, గుర్తుపెట్టుకోండి. వి ఆర్ కవనెంట్ పీపుల్ అన్నాడు మొట్టమొదటి. వాట్ వండర్ఫుల్ డిక్లరేషన్ కదా. మేము ఎవరమో తెలుసా అవని అపోనెంట్కి చెప్తున్నాడు. వీఆర్ పీపుల్ ఆఫ్ ద కవనెంట్. గాడ్ మేడ్ ఎ కవనెంట్ టు డేవిడ్ అండ్ టు హీజ్ సీడ్, టు హీజ్ జనరేషన్స్. సో మేము ఆ కవనెంట్కి చెందిన వాళ్ళము. ఇంకా కిందికి వెళ్తే మీరు సొలొమోను టైంలో ఆయన కుమారుడు రెహబాము చిన్నపిల్లాడప్పుడు ఆయన అటాక్ చేశారు, ఇవన్నీ కూడా చెప్తూ 8వ వచనంలో ఇప్పుడు దావీదు సంతతి వారి వశముందున్న యెహోవా రాజ్యముతో మీరు యుద్ధము చేయ తెగించదమని తలంచుచున్నారు. ఏమంటాడంటే వీరి రాజ్యం ఏంటంట, యెహోవా రాజ్యం మాది. మీరు ఎవరితో ఫైట్ చేస్తారు తెలుసా? యెహోవా రాజ్యంతో ఫైట్ చేస్తున్నారు మీరు. వి ఆర్ కవనెంట్ పీపుల్, వి బిలాంగ్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఎస్, మేము దేవుని రాజ్యానికి చెందిన వాళ్ళం, యెహోవా రాజ్యం మాది. బట్ వండర్ఫుల్ కాన్ఫిడెన్స్. చూడండి, ఇంకా కిందకి వెళ్దాం. మీ దగ్గర చాలా ఉన్నారు, మీరు యుద్ధము చేయ తెగించాలి, మీరు గొప్ప సైన్యం ఉన్నారు, ఓకే ఫైన్, మీ దగ్గర చాలామంది ఉన్నారు. ఇంకా యెరోబాము మీకు దేవతలుగా చేయించిన బంగారు దూడలు మీ వద్ద ఉన్నవి, తర్వాత అన్య యాజకులు ఉన్నారు, మీ కొరకు యాజకులు నియమించుకున్నారు, ఇంకా ఇలాంటివి చేస్తున్నారు. అయితే 10వ వచనం చూడండి, యెహోవా మాకు దేవుడైనాడు, గాడ్ ఈజ్ అవర్ లార్డ్. మీకు యాజకులు ఉన్నారు, గొర్రెలు ఉన్నాయి, యూ హ్యావ్ యువర్ ఓన్ గాడెసెస్, దేవతలు ఉన్నారు మీకు. ఎస్, మీకు చాలా ఆర్మీ ఉంది, బట్ యు నో గాడ్ ఈజ్ ఆన్ అవర్ సైడ్. యెహోవా మాకు దేవుడైనాడు అంటే అర్థం ఏంటి? మీకు కాదు, హీఈస్ అవర్ గాడ్, హీఈస్ అవర్ గాడ్. మేము ఆయనను విసర్జించిన వారము కాము అన్నాడు. ఇంకా కిందికి వెళ్దాం. తర్వాత మా దగ్గర ఇంకెవరు ఉన్నారు తెలుసా? మా దగ్గర లేవీలు ఉన్నారు, ఆయనకు నిరంతరం నమ్మకంగా సేవ చేసే లేవీలు ఉన్నారు. తర్వాత వారు ఏం చేస్తారు, నిరంతరం కూడా సుగంధ ద్రవ్యాలతో మరి ధూపం వేస్తున్నారు, పవిత్రమైన సన్నిధి రొట్టెలు ఉంచుతున్నారు బల్ల మీద. తర్వాత ఎవ్రీడే దే డూ ఆఫరింగ్స్, సాక్రిఫైసెస్ టు ద లార్డ్ అని చెప్తూ 12వ వచనం. ఆలోచించుడి, దేవుడు మాకు తోడై మాకు అధిపతిగా ఉన్నాడు. గాడ్ ఈజ్ అవర్ లీడర్. వాట్ ఎ వండర్ఫుల్ డిక్లరేషన్. ఇంకా కిందకి వెళ్ళి లాస్ట్లో ఏమన్నాడు చూడండి, 12వ వచనం చివరిలో, యాజకులు మా పక్షం ఉన్నారు, ఇశ్రాయేలు వాళ్ళరా, మీ పితరుల దేవుడైన యెహోవాతో యుద్ధము చేయకుడి. ఇప్పుడు ఏమన్నాడు, మీరు ఎవరితో యుద్ధం చేస్తారు తెలుసా? మాకు 8 లక్షల మంది ఉన్నారులే, చాలా బలగముందులే అనుకుంటున్నారు. పిచ్చివాళ్ళారా, మోసపోతున్నారు మీరు. యు ఆర్ ఫైటింగ్ అగెన్స్ట్ గాడ్. వీఆర్ కింగ్డమ్ పీపుల్, వీఆర్ కవనెంట్ పీపుల్, గాడ్ ఈజ్ ఆన్ అవర్ సైడ్, గాడ్ ఈజ్ అవర్ లీడర్. ఇంకా చివరిలో ఒక అద్భుతమైన డిక్లరేషన్, యుద్ధము చేయకూడదు, చేసినను మీరు జయం అందరు, యూ విల్ నాట్ సక్సీడ్, మీరు ఓడిపోతారు. ఈయన మాటలను బట్టి మనకు ఏమర్థం అవుతుంది? హి హస్ ట్రెమెండస్ కాన్ఫిడెన్స్ ఇన్ హిస్ గాడ్. హల్లెలూయా. ఈ ఉదయకాలన నీవు నేను కూడా ఈ యొక్క ఆత్మీయ పోరాటంలో జయం పొందాలంటే, ఇఫ్ యూ వాంట్ టు బి విక్టోరియస్ ఇన్ యువర్ స్పిరిచువల్ బ్యాటిల్స్ ఆర్ వాట్ ఎవర్ స్ట్రగుల్స్ యు ఆర్ గోయింగ్ త్రూ, నువ్వు నేర్చుకోవాల్సినట్టే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ అండ్ ఐ మస్ట్ హ్యావ్ దిస్ కాన్ఫిడెన్స్ ఇన్ ద లార్డ్. దేవునిలో ఆ విశ్వాసం, దేవునిలో ఈ యొక్క భరోసా, దేవునిపై ఈ నమ్మకం. చాలామందికి దే డోంట్ హ్యావ్ కాన్ఫిడెన్స్. వాళ్ళకు డాక్టర్ మీద కాన్ఫిడెన్స్ ఉంటుంది చాలామందికి. మాకు డాక్టర్ మీద కాన్ఫిడెన్స్. కొంతమందికి పోలీసు మీద కాన్ఫిడెన్స్. కొంతమందికి తమ విద్య మీద, తమకున్న స్టడీ మీద, డబ్బు మీద కాన్ఫిడెన్స్ ఉంటుంది కొంతమందికి. వాళ్ళ పేరెంట్స్ మీద కాన్ఫిడెన్స్. దే హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ మెనీ అదర్ థింగ్స్. బట్ యూనో ఎ ట్రూ చైల్డ్ ఆఫ్ గాడ్, నిజమైన దేవుని బిడ్డకు ఎవరి మీద కాన్ఫిడెన్స్ తెలుసా? మై కాన్ఫిడెన్స్ ఈజ్ ఇన్ ద లార్డ్. ఆయన మీదే. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 20వ కీర్తన చూద్దాం, మనందరికి బాగా తెలిసిన కీర్తన, Psalm 20 verse 7. కొందరు రథములను బట్టి
కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. మనమైతే మన కాన్ఫిడెన్స్, మన బోస్టింగ్ దేని మీద? మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. ఉదయకాలం దేని మీద అతిశయపడుతున్నావు బిడ్డ? నీ చదువు మీద, నీ అందం మీద, నీ టాలెంట్స్ మీద? ఏంటి నీ కాన్ఫిడెన్స్? వాట్ ఈస్ ద కాన్ఫిడెన్స్? కొంతమంది కాన్ఫిడెన్స్ తెలుసా? వాళ్ళ బ్యాంకులో ఉన్న అమౌంట్ ఇంత ఉంది, ఓ 25 లక్షలు 30 లక్షలు, ఓ మాకు ఇంక భరోసా, నేను నాకు నెక్స్ట్ జనరేషన్ ఆనందించగలను. మై కాన్ఫిడెన్స్ ఈజ్ ఇన్ మనీ. ఇంకొంతమందికి వాళ్ళకున్న ఫ్రెండ్ సర్కిల్, వాళ్ళకున్న బంధువులు, వాళ్ళకున్న చదువు, నా డిగ్రీతో ఎక్కడైనా కానీ మేనేజ్ చేయగలను. దట్ ఈస్ మై కాన్ఫిడెన్స్. వాట్ ఈజ్ యువర్ కాన్ఫిడెన్స్ దిస్ మార్నింగ్? నిద్ర లేవగానే ఐ కెన్ ఫేస్ దిస్ లైఫ్, ఐ కెన్ ఫేస్ ఎనీ ఛాలెంజ్, ఎలాంటి యుద్ధాలు రాని, ఎలాంటి పోరాటాలు, ఐ కెన్ మూవ్ ఫార్వర్డ్. వాట్ ఈస్ యువర్ కాన్ఫిడెన్స్? కొంతమందికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా, ఓ ఐ కెన్. కొంతమందికి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది, అతిగా ఊహించుకోండి, ఓ ఐ కెన్. దేవాలయ దేశంలో పడిపోతారు కొంతమంది. దే హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ మెనీ థింగ్స్, బట్ మై కాన్ఫిడెంట్, నేనైతే నా దేవుని, మనమైతే మన దేవుని నామందు అతిశయపడుచున్నాం. ప్రైజ్ ద లార్డ్. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం చదవండి ఎవరైనా. ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసు నందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించువారము. ఈ మాట జరచండి. ఇక్కడ ఏమన్నంటే యూదులు ఏమన్నాడు, జూడాయిజర్స్ అంటారు. వాళ్ళు తమకున్న యూద మతాన్ని బట్టి అతిశయపడుతున్నాడు. మేము ఫారసీసిమి అంటే పరిసయ్యులు, ప్రత్యేకించబడిన వాళ్ళు. మాకు ధర్మశాస్త్రం ఉంది, వీఆర్ స్పెషల్ పీపుల్ అని చెప్పుకుంటూ ఉంటారు. మాకు సున్నతి ఉన్నది, వీఆర్ కవనెంట్ పీపుల్ అని చెప్పుకోండి. పౌలు అంటాడు, నో 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 నథింగ్ ఎల్స్. మనము శరీరాన్ని ఆస్పదము చేసుకోము. మనం వీ డోంట్ హ్యావ్ ఎనీ కాన్ఫిడెన్స్ ఇన్ ద ఫ్లెష్, బట్ అవర్ కాన్ఫిడెన్స్ ఈజ్ ఇన్ క్రైస్ట్. ఉదయకాలన నువ్వు గుండె మీద చేసుకుని చెప్పగలవా, నేను ఏ పని చేయడం మొదలుపెట్టినా నిద్రలేసి బలుకొని మై కాన్ఫిడెన్స్ ఈజ్ ఇన్ జీసస్ క్రైస్ట్. చాలామంది ఆ మాట చెప్పలేరు, నోటుతో చెప్తారు, కొన్నిసార్లు ఓ అంటారు, బట్ ఇన్వర్డ్లీ దే హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ దెమ్సెల్వ్స్. అందువలననే చాలాసార్లు మనం విఫలం అయిపోతుంటాం. పిల్లలు ఇక్కడ చూస్తే అబ్బియా ఎదురుగా ఫార్మిడబుల్ ఎనిమీ ఈజ్ టోటలీ అవుట్ ప్లేడ్, అవుట్ మ్యాచ్డ్. మై కాన్ఫిడెన్స్ ఈజ్ ఇన్ ద లార్డ్. ఎవరు తెలుసా, మేము వీఆర్ స్పెషల్ పీపుల్, ఓ వీఆర్ కవనెంట్ పీపుల్. నిబంధన చేసాం, భంగము కాజాలని నిబంధన మాతో చేశాడు దేవుడు. మా దేవుడు అయినాడు, మాకు అధిపతి అయినాడు, మీరు జయం పొందరు. వాట్ డూ యూ హ్యావ్ దిస్ కాన్ఫిడెన్స్? చాలామంది సమస్య రాగానే డేలా పడిపోతుంది. ఇంకెప్పుడు పాస్టర్ గారు పెళ్ళి అయ్యేది, అయిపోయిందండి, అందరికి అయిపోతుంది, కాన్ఫిడెన్స్ పోతుంది. ఇంకెప్పుడండి ఉద్యోగం వచ్చేది, అందరికి వచ్చేది. ఇంకెప్పుడండి ఉద్యోగాలు వచ్చేది, పిల్లలు పుట్టేది, ఇంకెప్పుడండి వెన్ ఓ శత్రువు చాలా బలంగా ఉన్నాడండి నా విషయంలో, అయిపోయింది. సాతనుడు అంటాడు, నీ పని అయిపోయింది, నువ్వేం చేయలేవు, నీ లైఫ్ ఇంతే, నువ్వు ఎదగవు, నీ కుటుంబ సమస్యలు పోవు. ఓ ఇది డాక్టర్లు కూడా నయం చేయలేరు ఈ రోగాన్ని, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అంటూ ఉంటాడు. బట్ శరీరమును ఆస్పదము చేసుకున్నాక క్రీస్తునందు అతిశయపడడం నేర్చుకోవాలి. మై బోస్ 4వ అధ్యాయం 13లో కూడా ఫిలిప్పీ పత్రిక, ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంగ్థెన్స్ మీ. నన్ను బలపరచు అనేది నేను సమస్తలను. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం చూద్దాం, 5వ వచనం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరమును తమకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయము యెహోవా మీద నుండి తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు. వాడికి నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు మనుషులు ఉన్నారు, నాకు బలగం ఉంది. శాపగ్రస్తుడు అంట వాడి హార్ట్ని తొలగించున్నాడు. వాడు ఎట్లా ఉంటాడంట, వాడు ఎడారిలోని అరూహా వృక్షములు అంటాడు. డెజర్ట్ ష్రబ్ ఉంటుంది సార్, అది ఎట్లా ఉంటుంది, అది ఏమాత్రం ఎదగదు, చిన్నదండి, ముళ్ళ పొదల అక్కడక్కడక్కడ కనపడతాయి ఎడారిలో. అది పనికిరాంది, అది యూజ్లెస్ థింగ్. లోన్లీగా ఉంటాడు వాడు, ఎడారులు ఎక్కడో విసిరేసినట్టుగా నిష్ప్రయోజనమైన వ్యక్తిగా ఉంటాడు. అరూహ వృక్షం మేలు వచ్చినప్పుడు వాడికి కనపడదు. వాడు అడవిలో కాలిన నేల ఎందు నిర్జలమైన చవిటి భూమి ఎందు నివసించను. వాడికి ఎంత డబ్బున్నా, ఎంత పలుకుబడినా, ఎంత చదువున్నా, దట్ ఫెలో విల్ బీ లోన్లీ ఫెలో అంట, యూజ్లెస్ ఫెలో, అన్ప్రొడక్టివ్ లైఫ్. ఎవరు వాడు? శరీరమును తనకు ఆధారముగా చేసుకుంటాడు. హీ హూ హ్యాస్ కాన్ఫిడెన్స్ ఇన్ హిస్ ఫ్లెష్.
అయితే 7వ వచనం చూద్దాం. యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు, ద లార్డ్ విల్ బీ హీస్ కాన్ఫిడెన్స్ అదన్నాడు. ఎవరైతే దేవుని నమ్ముకుంటారో, లార్డ్ ఐ ట్రస్ట్ ఇన్ యూ అలోన్, ద లార్డ్ హిమ్సెల్ఫ్ విల్ బీ హీస్ కాన్ఫిడెన్స్. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5-6 వచనాలు చదవండి ఎవరైనా. మీకు కలిగిన వాటితో నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయనని ఆయనయే చెప్పాను కదా. నిన్ను ఎన్నడూ ఎడబాయను అని ఆయనయే చెప్పాడు. కాబట్టి ఏం చేయాలంట? కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. చెప్పగలమండి. ఎవరు? ఎంతమంది అని? 100 మందిని నాకు యాంటీగా రాని, నేను ఒక్కడిని అయిపోయాను. ఈవెన్ దో ఐఎమ్ ఆల్ అలోన్, మంచి ధైర్యంతో చెప్తా, ద లార్డ్ ఈజ్ విత్ మీ, వాట్ కెన్ మ్యాన్ డూ టు మీ. 27వ కీర్తనలో మాట మనం చూస్తాం, యెహోవా నాకు వెలుగు రక్షణ అయినాడు. నా మీదకి ఒక సైన్యము వచ్చినా కానీ, దండు రేగినను నేను భయపడను. ఐ విల్ నాట్ బి అఫ్రేడ్. ఎందుకని? ద లార్డ్ ఈజ్ మై సాల్వేషన్. దట్ ఈస్ ద కాన్ఫిడెన్స్. ఈ ఉదయకరణ ప్రభు ఏమన్నా బిడ్డ, నీ పక్కన మనుషులు ఎవరు లేరేమో, ఎవరు నిన్ను అర్థం చేసుకోలేకపోతున్నారేమో, నో బడీ ఈజ్ కమింగ్ టు యువర్ హెల్ప్, బట్ ఐ ఆమ్ దేర్ ఫర్ యూ. నేనున్నా నీతోటి, నాతోటి నువ్వు ఏదైనా చేయగలవు బిడ్డ. యూ విల్ కాంకర్ త్రూ మీ. దేవుని వాక్యలో మనల్ని ప్రేమించిన వాని ద్వారా, రోమపత్రిక 8:37లో మనం వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచిన, వీఆర్ మోర్ దాన్ కాంకరర్స్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్. దేవుని వాక్యంలో 8,000 పైన ప్రామిసెస్ ఉన్నాయంట. వీటన్నిటి ద్వారా దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు? మనలో కాన్ఫిడెన్స్ని నూరిపోయాలని చూస్తాడు దేవుడు. 8,000 పైన వాగ్దానాలు. భయపడకమో, నేను నీకు తోడైనాను, దిగులు పడకమో, నేను నిన్ను బలపరుతును, నేను నిన్ను నీకు సహాయము చేయవాడను నేనే, నీతిని నా దక్షిణాన్ని ఆదుకుందును, నువ్వు జలములో పడి వెళ్ళినప్పుడు కూడా నేను నీకు తోడుకుంటాను, అగ్నిలో పడి వెళ్ళిన కాలిపోవు, ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకుని వాడను నేనే, చంక పెట్టుకుని వాడను నేనే. వాట్ ఎ ట్రెమెండస్ ప్రామిసెస్ వీళ్ళు. ఇక్కడ ఈయన ఏం చేస్తున్నాడంటే, ఆ యొక్క యుద్ధ రణరంగంలో హీఈస్ రిమెంబరింగ్ ఆల్ దట్ హీ హ్యాస్ ఇన్ గాడ్. దేవునిలో నాకు నిబంధన ఉన్నది, దేవునిలో వాగ్దానాలు ఉన్నాయి, దేవుడు మాతో ఉన్నాడు, ఆయన మా దేవుడు ఈజ్ రైట్ నౌ విత్ us. He is having that much confidence in his God. సామెతలు 14:20లో యెహోవా యందు భయభక్తులు కలిగినట బహుధైర్యము పుట్టించును. మామూలు ధైర్యం కాదంట. చూడండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఏమొస్తుందంటే నీకు బహుధైర్యం. స్వతహాగా నువ్వు ధైర్యస్తురాలా అంటే, అబ్బో నేను అంత ధైర్యస్తురాలని కాదు పాస్టర్ గారు, అంత ధైర్యస్తుని కానీ, బట్ బహుధైర్యం కలిగి ఉండగలవు నువ్వు. ఇన్ ద లార్డ్, ద బ్యాటిల్ బిలాంగ్స్ టు ద లార్డ్. దావీదు ఎదురుగా గొలియాతు కనపడుతున్నాడు. ఆయన చూసి ఈ సౌలు రాజుతో సహా ఇశ్రాయేలు అందరూ కూడా డేలబడి 4 రోజుల నుంచి బయటికి కూడా రావట్లేదు, గడగడ వణిగిపోతారు. దావీదు సరంగా కవచం లేదు, ఏం లేదు, కత్తి లేదు, డాల్ లేదు, జస్ట్ ఫేసింగ్ ద జైంట్. ఏమనంటే, నేను ఆహారం చేసేస్తాను, నేను ఫిలిష్తీయులందరిని. ఎక్కడదయ్యా అంటే, యుద్ధము యెహోవా జరిగించును, యెహోవాని నాకు అప్పగిస్తాడు. దట్ ఈస్ ద కాన్ఫిడెన్స్ దట్ గాడ్ వాంట్స్ టు గివ్ టు అస్. కనుక ప్రియులారా, ఎనిమి పైన నువ్వు జయం ముందుట. ఇది మన ధ్యానాంశం ఏంటి? శత్రువుపై జయం పొందాలంటే యు మస్ట్ హ్యావ్ దిస్ క్రైస్ట్ కాన్ఫిడెన్స్. క్రీస్తు నా యేసయ్య, నా కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య, మరణాన్ని జయించి తిరిగి లేచిన యేసయ్య, నా కొరకు పరలోక సింహాసనాన్ని విడిచిపెట్టిన యేసయ్య, నాతో ఉంటానని చెప్పిన యేసయ్య, నా మంచి ఇన్ హిమ్ ఐ కెన్ డూ ఆల్ థింగ్స్, నో బడీ కెన్ స్టాండ్ బిఫోర్ మీ. ఏ మనిషి నా ఎదురు నిలబడలేడు, ఏ సమస్య నా ముందు నిలబడలేదు, ఏ గోడ, ఎరుకో గోడ కాదు, ఎర్ర సముద్రం కాదు, ఎలాంటి సమస్య కూడా నా ముందు నిలబడలేవు. డూ యూ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్? చాలామందికి చర్చికి వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, నోట్స్లు రాసుకుంటూ ఉంటారు, బట్ దే డోంట్ హ్యావ్ దిస్ కాన్ఫిడెన్స్. నిద్ర లేవగానే దే ఫీల్ ప్రెషరైజ్డ్. పిల్లలు ఎలా పెంచాలి పిల్లల్ని, అమ్మో ఈ యొక్క ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఈ కరోనా వార్తలు, పాస్టర్ గారు భయము, యాంగ్జైటీ, టెన్షన్, ఇన్సెక్యూరిటీ. ప్రతి అడుగు కాన్ఫిడెంట్గా పడతలే వాళ్ళది, ఏదో గలిబిలిగా టెన్షన్గా, అమ్మాయి ఎట్లా గడిచిపోయింది ఈ రాత్రి, ఎట్లా గడిచిపోయింది ఈ రోజు, ఎట్లా గడిచిపోయింది జూలై మాసం, ఎట్లో ఈ సెప్టెంబర్ గడిచిపోతే చాలు, ఏ వైరస్ మాకు తగలకుండా ఉంటే చాలు, ఎట్లో బతికితే చాలు, ఎట్లో నో అట్లా బతకాలని కాదు దేవుడి చిత్తం. చుట్టూ కరోనా వైరస్ ఉన్న, వీధులు అందరికి వచ్చిన, వాట్ ఎవర్ ద సిచ్యుయేషన్ మే బి,
ఐ కెన్ వాక్ కాన్ఫిడెంట్లీ. ఎందుకని ఇట్ ఇస్ నాట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఇట్స్ నాట్ ఓవర్ కాన్ఫిడెన్స్, ఇట్ ఈస్ క్రైస్ట్ కాన్ఫిడెన్స్. చూసారా అని ఏమంటే దేవుడు మా పక్షాన. మరలా చూద్దాం దినవృత్తాంతం 2వ గ్రంథము. ఆ పదాలు అండర్లైన్ చేసుకోండి మీ బైబిల్లో. ఇట్స్ పవర్ఫుల్ వర్డ్స్. భంగము కాజాలని నిబంధన దేవుడు మాతో చేశాడు. యెహోవా రాజ్యముతో మీరు పోరాడుతున్నారు. యెహోవా మాకు దేవుడైనాడు, దేవుడు మాకు తోడై మాకు అధిపతిగా ఉన్నాడు. వాట్ ఎ పవర్ఫుల్ డిక్లరేషన్స్ ఆఫ్ ఫెయిత్ అండి. కనుక మొట్టమొదటి నీవు నేను కలిగి ఉండాల్సింది కాన్ఫిడెన్స్ ఇన్ గాడ్. రెండవది మనం చూడండి, క్రయింగ్ అవుట్ ఫర్ గాడ్స్ హెల్ప్. దేవుని సహాయం కొరకు మొర్ర పెట్టడం. ఈయన కాన్ఫిడెన్స్ వ్యక్తం చేసేసి ఇంక యుద్ధం చేసేస్తాను అంటలేదు. ఆ యుద్ధ రణరంగంలో హీఈస్ క్రయింగ్ అవుట్ టు గాడ్. చూడండి, సాతానుడు ఒక పట్టాన నిన్ను వదలడు. నువ్వు డిక్లరేషన్ చేయగానే అమ్మో ఏమో చాలా వాక్యాలు తెలుసులే వెనక్కి వెళ్ళిపోతాను అనుకోడు సాతానుడు. బలమైన వాక్యాలు చెప్పేస్తున్నాడు, బలమైన ప్రార్థనలు చేసేస్తుందేమో, బలమైన ఆరాధనలు చేస్తున్నాడు, ఇంక నేను వెనక్కి వెళ్ళిపోతలే అనుకోడు సాతానుడు. టిల్ ది ఎండ్ వాడు ఫైట్ చేస్తున్నాడు. ఇక్కడ ఒకవైపు ఈయన ఇంత కాన్ఫిడెంట్గా చెప్తా ఉంటే శత్రువు వాడి పని చేసేస్తున్నాడంట. చూడండి 13వ వచనం నుంచి, యెరోబాము వారి వెనుకటి భాగమందు అంబుష్ ఉంచాడు, మాటుగా ఉండరని కొందరు నుంచి సైన్యము యూదా వారికి ముందు మాటుగా ఉండరు వారికి వెనకను ఉండినట్లు చేశాను. ఇక్కడ చూసినట్లయితే ప్రియులారా చాలా టాక్టిఫుల్గా యాక్ట్ చేస్తున్నాడు యెరోబాము. 8 లక్షల మందిని ఎలా డివైడ్ చేశాడంట, సగం మందిని ముందు పెట్టాడు, ఇంకో సగం మందిని వెనక పెట్టేశాడంట. అంటే మధ్యలో ఎవరున్నారు? యూదా వాళ్ళు ఉండిపోయారు. చిక్కుపడ్డాడు యూదా వాళ్ళు చెప్పారు. ఇటు చూస్తే 4 లక్షలు వీళ్ళని ఫైట్ చేస్తున్నారు, వెనక నుంచి ఇంకో 4 లక్షలు కొట్టడానికి రెడీగా ఉన్నారు. ఏమైనా ఛాన్స్ ఉందా? నో ఛాన్స్. ఇటు వీడిని ఫైట్ చేసే వాళ్ళు వెనక నుంచి పొడి చేస్తాడు, చంపేస్తాడు. ఇట్ ఇస్ ఇంపాసిబుల్ సిచ్యుయేషన్. చూడండి, యూదా వారి మీదకి మౌటు కాంటర్ని పెట్టంట. చూడండి యూదావారు 14, యూదావారు తిరిగి చూచి యోధులు తమకు ముందును వెనుకను ఉన్నట్టు తెలుసుకొని, ఓ మై గాడ్, ఆ ప్లేస్లో నువ్వు నేను ఉన్నావు అనుకోండి, ఎలా ఉంటుంది పరిస్థితి? వాట్ విల్ డూ? ముందు పెద్ద ఎనిమి, పెద్ద సైన్యం ఉంది, వెనక రెడీగా ఉన్నారు, ఇక చేతులు ఎత్తేసాడమే. ఇట్ ఇస్ ఇంపాసిబుల్. అయిపోయింది మా పని. అక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి వాళ్ళకి. ఒకటి, ఎక్కడ అక్కడ పారిపోవడం, యుద్ధాలు కత్తులు గీతులు పడేసి స్ప్రింట్ రన్నింగ్ రేస్ చేసి పారిపోవడం, ప్రాణాలు తగ్గించుకోవడానికి, అదొక ఆప్షన్. రెండోది, చేతులు ఎత్తేసి తెల్ల జెండా ఎత్తేసి ఓడిపోయాం సార్, వి గివ్ అప్, సరెండర్ అయిపోయాం అనాల. దే మస్ట్ బి కన్ఫ్యూజ్ కదా. కానీ ఇక్కడ చూసినట్లేదు, అలాంటి పరిస్థితులనే నా విశ్వాసము పరీక్షకు నిలిచింది. ద క్వాలిటీ ఆఫ్ అవర్ ఫెయిత్ అక్కడ కనబడుతుంది ప్రియులారా. ఈ పరిస్థితిలో అబియా ఏం చేశాడు? ఇప్పుడు దాకా చాలా గొప్పలు చెప్పాడు, కాన్ఫిడెన్స్ నాకు, మా దేవుడు గొప్పవాడు, మీరు జయమందరు ఎన్ని చెప్పి, ఇప్పుడు ఏం చేస్తావు? ముందు 4 లక్షలు వెనకాల. ఇప్పుడు చూసుకో నీ విశ్వాసము, నీ బిలీఫ్, నీ పాటలు. ఇప్పుడు ఏం చేస్తాడు? దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ యొక్క వాక్య భాగంలో ఇది ముఖ్యమైనది. క్రయింగ్ అవుట్ ఫర్ గాడ్స్ హెల్ప్. సో ఇక్కడ చూసినట్టయితే యెహోవాకు ప్రార్థన చేసిరి, అది ఇంపార్టెంట్ థింగ్. ఎక్కడ ప్రార్థన చేశారు? ఆదివారం చర్చిలో కాదు, యుద్ధ రణరంగంలో ప్రార్థన చేసిరి. అదన్నాడు, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది ఎనిమీ, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద సరౌండింగ్ ఎనిమీస్. అబియా అండ్ ఆల్ పీపుల్ ఆఫ్ జూడా దే వర్ ప్రేయింగ్. అక్కడ ప్రార్థన చేసి అని సింపుల్గా ఉంది, కానీ అక్కడ రాయబడిన హెబ్రీ పదము క్రైడ్ అవుట్ అంటే పెద్దగా అరవడం అన్నాడు, దేవా కమ్ టు అవర్ హెల్ప్. శత్రువు చాలా పవర్ఫుల్గా ఉన్నాడయ్యా, నేను ఐ కాంట్ డూ ఎనీథింగ్, లార్డ్ కమ్ టు అవర్ హెల్ప్. ఎలా ప్రార్థన చేసి ఉంటారో అది నాన్న. దే క్రైడ్ అవుట్ ఆన్ టు ద లార్డ్. చాలామంది దే డోంట్ క్రై అవుట్. సమస్య వచ్చినప్పుడు దే క్రై బిఫోర్ అదర్స్. డాక్టర్ గారు సహాయం చేయండి, ఏదో ఒకటి చేయండి. బ్రదర్ ఏదైనా హెల్ప్ చేయండి, బ్రదర్ సిస్టర్ ఏదైనా హెల్ప్ చేయండి, ఈ పరిస్థితిలో నన్ను ఆదుకోండి. దే క్రై, దే షౌట్. బట్ నువ్వు ఏడవాల్సింది, అరవాల్సింది ఎక్కడ? ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో అరవాలంట. వీరేమో కేకలు వేశారు. ఇక్కడ చూడండి, యాజకులు ఏం చేశారు? ప్రీస్ట్ బూరలు ఊదారు. ఇదేంటండి, శత్రువుని చూసి బూరలు ఊదాలనిపించింది వాళ్ళకి.
ఎలా బోర్ వెళ్తున్నావు, వెనకాల అంబుష్ ఉంది, మాటుగా ఉంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కాళ్ళు చేతులు ఆడవు చాలామంది కదా, కాళ్ళు చేతులు ఆడవు, మైండ్ పని చేయదు, అండ్ డోంట్ ఫీల్ లైక్ డూయింగ్ ఎనీథింగ్. బట్ దే ఆర్ డూయింగ్ ద వెరీ వెరీ వైజెస్ట్ థింగ్, మోస్ట్ సెన్సిబుల్ థింగ్. ఏంటది? దే ఆర్ బ్లోయింగ్ ద ట్రంపెట్. ట్రంపెట్స్ బ్లో చేయడం అంటే అర్థం ఏంటి? దేనికి చేస్తారు తెలుసా? ఎందుకు బ్లో చేస్తారు? వీఆర్ రెడీ ఫర్ వార్. అదనమాట, యుద్ధానికి మార్చ్ చేసేటప్పుడు దే బ్లో ద ట్రంపెట్. సో మేము వెనక్కి వెళ్ళిపోయేవాళ్ళం కాదు, మీ యొక్క అంబుష్ చూసేసి, మాటు కౌంటర్ చూసేసి, మీ టాక్టిక్స్ చూసి అదిరిపోయేవాళ్ళం కాదు. వీఆర్ మూవింగ్ ఫార్వర్డ్, కమాన్ అని యాజకులు ప్రజలందరినీ కూడా ప్రోత్సాహం చేస్తారు, ఆర్భాటం, బూరలు ఊతున్నారు. ఎప్పుడైతే యాజకులు బూరలు ఊదారో 15వ వచనంలో యూదా వారు ఆర్భటించిరి. 3 things జరుగుతాయి అక్కడ. ఫస్ట్ దే ప్రేడ్, దే బ్లోడ్ ద ట్రంపెట్స్, దే షౌటెడ్ ద బ్యాటిల్ క్రై. ప్రియులారా, దట్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ దట్ యూ అండ్ ఐ మస్ట్ లెర్న్. మన జీవితాల్లో కూడా ఇలాంటి పరిస్థితులు వస్తాయి, క్రైసిస్ సిచ్యుయేషన్. ముందు నొయ్యి వెనక గొయ్యి అంటారు కదా. సో ఇశ్రాయేల్ పరిస్థితి కూడా అలా ఒక సందర్భంలో అలా ఉందన్నమాట. ముందు ఎర్ర సముద్రము, వెనకాల ఫరో సైన్యం, చిక్కుపడ్డ పరిస్థితి. సమ్ టైమ్స్ మనకేం అర్థం కాదన్నాడు. ఒకేసారి బిడ్డలకు అనారోగ్యం వచ్చేస్తుంది, అదే సమయంలో ఆర్థిక సమస్యలు వచ్చేస్తాయి, అదే టైంలో ఉద్యోగంలో అయితే శత్రు ఒక్కసారిగా నేను చుట్టుముట్టాలని ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోండి. దేవుని వాక్యంలో సాతానుగాడు టాక్టిక్స్ చాలా ప్లాన్డ్గా ఉంటారు. మనం ఏమన్నా అన్ఇంటెలిజెంట్ ఫెలోతో మనం పోరాడలేదు. సాతాను వాడితో ఉన్న ఫోర్సెస్ వెరీ వెరీ ఇంటెలిజెంట్ అండి, హైలీ ఇంటెలిజెంట్ బీయింగ్స్తో మనం పోరాడుతున్నాం. వాడు నువ్వు నిద్ర లేకపోక ముందే వాడు ప్లాన్లు వేసి పెట్టేస్తాడు. ఈరోజు నీ టైం టేబుల్ ఎట్లా దెబ్బ కొట్టాలి, ఈరోజు నీ జీవితంలో ఎలాంటి వ్యక్తులను తీసుకురావాలి, ఎలాంటి ఫోన్ కాల్స్ రావాలి, ఎలా నీ టైం అంతా డిస్ట్రాక్ట్ అవ్వాలి, నువ్వు బైబిల్ చదవకుండా ప్రార్థన చేయకుండా ఎలా చేయాలి, వాళ్ళన్నీ కూడా వాళ్ళు హోంవర్క్ చేసుకొని వస్తారంటాడు సాతాను గాడు, వాళ్ళ ఏజెంట్స్. మనం ఏం చేస్తాడు? నింపాదిగా 7:30కో పెందల కాడలు వేసి 8ంటికో నింపాదిగా ఏదో 5 నిమిషాలు మరి పని టైం అయిపోతుంది, వేసే అర్థం చేసుకో, ప్రార్థన చేసుకొని మరి క్లాస్కి వెళ్ళిపోవాలి, పనులు ఎర్జెంట్ దేవా నీకు స్తోత్రాలు, ఈరోజుతో కాపాడు. సాతానుకు తెలుసు, అక్కడే ఓడిపోయిన వాడికి తెలుసు, యు ఆర్ డిఫీటెడ్ ఆల్రెడీ. ఆ రీతిగా హీ వాంట్స్ యూ టు బీ ఏ డిఫీటెడ్ మిజరబుల్ క్రిస్టియన్. పిల్లలు మన జీవితంలో షౌట్, బ్యాటిల్ క్రై రావట్లా, యుద్ధ నినాదాలు రావట్లా, ఆర్భాటం పోయింది, ఆరాధన పోయింది, ప్రార్థన పోయింది. అండ్ దట్ ఈస్ ద రీజన్ వీ లివ్ డిఫీటెడ్ లైఫ్స్. శత్రు ప్రివైల్ అవుతూ వస్తాడు. ఇక్కడ అబియా యూదా గ్రంథ మరియు పౌరులతో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే దే హ్యావ్ డన్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్, దే ఆర్ క్రయింగ్ అవుట్ అంటూ. అక్కడ అర్థం ఏంటంటే దేవుని రంగంలో దించుతున్నారు. అక్కడ అయ్యా ముందు సైన్యం వెనక మాటుకాండ్రు, శత్రువు చాలా బలంగా పనిచేస్తున్నాడు, యు కమ్, యుద్ధంలోకి నువ్వు రాయ. దే ఆర్ కాలింగ్ గాడ్ ఇన్ టు ద బ్యాటిల్ ఫీల్డ్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కనుక ప్రియులారా, మొర్ర పెట్టుట అనేది దేవుడు నీకు నాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యత. ఇంతవరకు దైవ సేవకులు పాస్టర్ పి. జాన్ కాల్విన్ గారి వర్తమానాన్ని విన్నాము కదా. మీకేవైనా ప్రార్థన అవసరతలు ఉన్న ఎడల మమ్మల్ని సంప్రదించవలసిన చిరునామా క్రైస్ట్ హౌస్ ఆఫ్ వర్షిప్, అన్నవరపాడు, 2వ లైను, ఒంగోలు, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్స్ 9502708377 మరియు 9849799210. జీవవాక్యము క్రీస్తు జీవవాక్యము జీవవాక్యము